కవిత సీఎం కుర్చీపై ఆశపడింది. కేసీఆర్ దిగిపోతే తానే కుర్చీ అందుకుందాం అనుకున్నది. మంత్రి సీతక్క మహిళలకు ప్రాధాన్యం ఇస్తుంటే ఓర్వలేకపోతున్నారని కామెంట్. యువతను బీఆర్ఎస్ పట్టించుకోలేదు. పొంగులేటి ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నామని కొండా సురేఖ. వరంగల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు. సీఎం కావాలని ఎమ్మెల్సీ కవిత ఎంతో ఆశపడిందని మంత్రి సీతక్క అన్నారు. బీఆర్ఎస్ సీతక్క నువ్వు కవిత కౌంటర్ వేసేంత కాదక్క, ఆమె అంత పెద్ద మనిషి కూడా కాదు కవిత. మీరు కాదు, మీ కింది కార్యకర్తలు ఎవరైనా చూసుకుంటే బెటర్. గామ కోసం మీటింగ్ను కూడా వృధా చేసుకోవద్దు. గా సారదంద చేసిన ఆమెతో మీరేం చేస్తారక్క? మీ పోరాటం ఏంది? మీరెక్కడా ఆమె ఎక్కడా? సీఎం మీరేమో పేద బిడ్డలకు భూములు పంచాలని కొట్లాడిన వాళ్ళు మీరు. ఆమె లిక్కర్ దంద ఏమని పేదోళ్ళ భూములు గుంజుకున్న ఆమె. సీఎం కావాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎంతో ఆశపడిందని మంత్రి సీతక్క అన్నారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి కేసీఆర్ దిగిపోతే తానే సీఎం కుర్చీలో కూర్చుంటానని కలలు కన్నదని తెలిపారు. కాంగ్రెస్ పవర్లోకి రావడంతో ఆమె ఆశలన్నీ అడియాశలయ్యాయని చెప్పారు. కవితను ప్రజలు ఓడించిన 6 నెలల్లోనే ఎమ్మెల్సీ పదవి పొందింది. పిల్లలు ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయితే సప్లిమెంటరీ పరీక్షల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ కవిత మాత్రం మేనేజ్మెంట్ కోటాలో పదవి తెచ్చుకున్నదని చెప్పి సీతక్క మండిపడ్డారు నిన్న. ఇంకా మరి కవితమ్మ అంటారు పాప, ఆమె బాగా ఆశపడ్డది ఈసారి గవర్నమెంట్ వస్తుంది, మా అయ్య కుర్చీ నుంచి దిగిపోతే నేనే కూర్చుంటా అని. ఎందుకంటే ఆమె ప్రజలు ఓడించినా కూడా ఆగలేదు. 6 నెలల్లో మళ్ళీ ఎమ్మెల్సీ పదవి తీసుకొని వచ్చి పాప ఎంతో మంది మరి రాజకీయ పదవులు లేకున్నా పిల్లలు ఫెయిల్ అయితే మరి సప్లిమెంటరీకో యాన్యువల్కో ఎదురు చూస్తారు. కానీ అట్లా లేకుండా ఆమె మేనేజ్మెంట్ కోటాలో తండ్రి నుంచి తెచ్చుకొని ఈ రోజు నిరుద్యోగ మహిళలకు నిరుద్యోగ యువతకు వేలాది ఉద్యోగాలు ఇస్తా అంటే మరి జీవో నెంబర్ 3 ద్వారా మహిళలకు అన్యాయం చేస్తారని దొంగ దీక్షలు చేస్తారు. మహిళలకు అన్యాయం చేసే పార్టీ కాదు, మహిళల్ని అగ్రభాగాన నిలబెట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మనం ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో మహిళలు ఉన్నారు, ఈనాడు సంక్షేమ ఫలాలు అందించడంలో కూడా అగ్రభాగం ఫస్ట్ మహిళా సంక్షేమాన్ని ఈనాటి ప్రభుత్వం చేస్తా ఉంటే వాళ్ళు గతంలో విస్మరించారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ కవితకు మహిళల గురించి మాట్లాడే అర్హత అసలు అంతకంటే లేదా. ఫస్ట్ నీ సారదంద తేలినాక నువ్వు మాట్లాడు.